మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు. ఏమని? డైనమిక్ అడంగల్ కరెక్షన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు. ఎంత రోత, ఎంత బూత్ అది! డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది సర్వేయర్తో సంబంధం లేకుండా, సర్వేయర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్! అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం! అసలు రైతాంగం చచ్చారు, రెవెన్యూ వాళ్ళు చచ్చారు. మీ పైత్యానికి, అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పాత రీసెటిల్మెంట్ ప్రకారం, పాత రీసెటిల్మెంట్ 1932లో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం, సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేయర్ వచ్చి ఎక్కడి నుంచో కండప్రాయి ఎక్కడన్నా ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి, ఆ ఊరికో, ఆ రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండప్రాయి ఉంటే ఆ కండప్రాయి దగ్గర నుంచి కొలుచుకుంటా మొత్తం ఊరంతా కూల్చి వస్తే గాని మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో, ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి. దాన్ని మార్చాలని భూతగాదాలనేంటి? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లాంటోడో, చంద్రబాబు గారు లాంటోడో